హాయ్ అండి అందరికీ. సో ఇది మనకి లాస్ట్ పార్ట్ అండి లైట్లోని. సో లైట్లో మనకి ఎంసీక్యూస్లో లాస్ట్ పార్ట్ ఇది హ్యూమన్ ఐ అండ్ నెక్స్ట్ దీని తర్వాత డిస్పర్షన్ కోసం ఉంది అండ్ కొన్ని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అక్కడ మీతో అక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు కూడా నేను ఐ థింక్ 9th ఎన్సీఆర్టీలు అనుకుంటా మీకు హ్యూమన్ ఐ కోసం ఆల్రెడీ చెప్పాను. సో ఐ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఐబాల్ ఏంటి, లైక్ సిలరీ మజిల్స్ ఏంటి, రెటీనా ఏంటి, కోన్స్ ఏంటి, రాడ్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు అక్కడ చెప్పానండి. లైక్ ప్యూపిల్ ఏంటి, లేదంటే ఇవన్నీ కూడా నేను మీకు ఐరిస్ ఏంటి, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్స్ కూడా ఏం లేవండి. జస్ట్ ఇక్కడ మనకి అంటే ఐసైట్ మనకి 3 టైప్స్ ఉంటాయి. లైక్ మయోపియా కానీ, హైపర్మెట్రోపియా కానీ, లేదంటే ప్రెస్బయోపియా కానీ, ఈ 3 టైప్స్లోనే మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ ఈ మూడింటి గురించి ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వినాలని అనిపించదు అండ్ నాకు కూడా టైం తక్కువ ఉంది. సో మీకు ఇక్కడ ఏంటంటే జస్ట్ హ్యూమన్ ఐ కోసం మొత్తం చెప్పకుండా జస్ట్ నార్మల్గా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. నార్మల్గా అంటే మనకి ఐసైట్ కోసం తెలుసుకుంటే చాలు. సో నార్మల్గా మనకి అన్నీ క్లియర్గా ఉంటే బాగానే కనిపిస్తుంది. బట్ కొందరిలో ఐసైట్ అనేది ఉంటుంది. కొందరికి దగ్గరగా ఉండే కనిపిస్తాయి, కొందరికి దూరంగా ఉండే కనిపిస్తాయి, కొందరు దగ్గరగా ఉన్నవి చూడలేరు, కొందరు దూరంగా ఉన్నవి చూడలేరు. వీటికి రీజన్స్ ఏంటి అంటే ఒకటండి, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ నుండి మనకి లైట్ అనేది మన కంట్లో ఎలా ఉంటుందండి, మనకి ఐలోని ఏంటంటే యాక్చువల్గా బైకాన్వెక్స్ లెన్స్ అనేది ఉంటుందండి మన ఐలోని. అండ్ ఇంకోటి ఏంటి ఉంటుందంటే రెటీనా అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పై పడిన లైట్ అనేది మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల, కరెక్ట్గా వినండి, ఏదైనా ఆబ్జెక్ట్ పై పడినప్పుడు మనకి అది లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన కంట్లో ఏముంటుందని చెప్పాను, బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుందని చెప్పాను కదండి. సపోజ్ ఇక్కడ మన కన్ను ఉందనుకోండి, జస్ట్ అలా అనుకోండి, ఇక్కడ మనకి బైకాన్వెక్స్ లెన్స్ ఉందనుకోండి, ఇలా మీకు లైట్ అనేది మీకు వచ్చి ఇన్సిడెంట్ అయ్యాక ఏమవుతుందంటే ఇక్కడ మీకు రిఫ్లెక్షన్ అనేది జరిగాక ఇక్కడ కంట్లో మనకి బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది కదండి, దానిలో నుండి అది వెళ్ళి అక్కడ మనకి ఇన్వర్ట్ ఎక్కడంటే ఇక్కడ రెటీనా ఉంటుంది కదండి. యాక్చువల్గా ఇక్కడ రెటీనాపై మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఆబ్జెక్ట్ పై పడిన లైట్ అనేది మీకు ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యాక ఏమవుతుందండి, మన కంట్లో ఉన్న బైకాన్వెక్స్ లెన్స్లో నుంచి ఇన్వర్ట్ అయ్యాను అంటే అక్కడ ఇన్వర్టెడ్గా రెటీనాపై పడుతుంది. అంటే యాక్చువల్గా మనకు కనిపించేది ఏంటంటే కరెక్ట్గానే కనిపిస్తుంది, బట్ అక్కడ మీకు రెటీనాలో ఏంటంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ చూసి ఇప్పుడు మనకి రోజ్ అనేది చూస్తున్నాం, బట్ మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ అయితే రోజ్ యొక్క లైక్ దాని కింద నుండి పైకి, పైన నుండి కింద మనకు అలా కనబడాలి. ఎందుకంటే యాక్చువల్గా మనకి రెటీనాపై పడింది, మనకు అలానే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. బట్ మనకి కరెక్ట్గా ఎలా వస్తుంది అంటే ఇవన్నీ మీకు అక్కడ రెటీనాపై కన్వర్స్ అవుతాయి కదండి. యాక్చువల్గా రెటీనా దగ్గర మీకు అక్కడ ఏముంటాయంటే రాడ్స్ అండ్ కోన్స్ అనే ఉంటాయి అనమాట. అవి ఏంటంటే లైక్ 2 లైట్ సెన్సిటివ్ కలర్ అవి. సో ఇవేంటంటే మీకు రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఏమిస్తాయంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనకి ఆప్టికల్ నర్వ్ ఉంటుంది కదండి, ఆప్టికల్ నర్వ్ ద్వారా మన బ్రెయిన్కి అనమాట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఫామ్ చేస్తే తీసుకువెళ్తాయి. సో అలా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఆప్టికల్ నర్వ్స్ ద్వారా మన బ్రెయిన్కి వెళ్ళడం వల్ల అక్కడ మీకు ఇమేజ్ అనేది కరెక్ట్ ఫామ్లో మనకు కనిపిస్తుంది. సో ఇదంతా మీకు అవ్వడానికి యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసా అండి, మన ఐ అనేది 60 మిలియన్స్ ఆఫ్ కలర్స్ని చూడగలదు మన ఐ, మీకు తెలుసా? సో ఈ రెటీనా అనేది మీకు మన కంట్లో ఎలా అంటే లైక్ ఒక స్క్రీన్ అనమాట, ఒక తెరలా ఉంటుంది మనకి రెటీనా అనేది మన కళ్ళల్లో. సో ఈ ప్రాసెస్ అంతా అంటే ఆప్టికల్ ద్వారా సిగ్నల్ని మన బ్రెయిన్కి పంపడం ఇవన్నీ చెప్పాను కదా. ఈ ప్రాసెస్ అంతా మీకు ఎంత టైంలో పడుతుంది అంటే ఓన్లీ 0.8 సెకండ్ టైంలో ఇదంతా అయిపోతుందండి ప్రాసెస్ అనమాట. అంటే అది మనకి రెటీనా పడదు, రెటీనా తిరిగి మనకి బ్రెయిన్కి ఆప్టికల్ నర్వ్ ద్వారా పంపించడం ఆ సిగ్నల్స్ని, ఇవన్నీ కూడా మీకు 0.8 సెకండ్లో జరిగిపోతుందండి. ఓకేనా? కానీ మన కంటి ముందు అవి ఏంటంటే ఎంత యాంగిల్తో ఉన్నా చూడలేమండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే 1 సెకండ్ అండి, మనం ఏంటంటే మన కంటి ముందు ఓన్లీ 60 డిగ్రీ యాంగిల్తో ఉన్న వస్తువులు మనం చూడగలమండి. ఓన్లీ ఎంతండి గుర్తుంచుకోండి, 60 డిగ్రీస్ యాంగిల్తో ఉన్న వస్తువులు మాత్రమే మనం చూడగలం. దీన్నే మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ విజన్ అని చెప్తామండి. దీన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు. సో అయితే ఏంటంటే మనకి ఐసైట్లో ఉన్న వారిలో ఇదంతా ఇదే జరుగుతుందండి. మనకి ఐసైట్లో ఉన్న వారిలో కూడా ఇదే ప్రాసెస్. లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ రెటీనా పడుతుంది, ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ రెటీనా తిరిగి బ్రెయిన్కి అప్పగిస్తుంది, అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, అది మనకు కరెక్ట్ ఇమేజ్ని ఇస్తుంది. ఇదే ప్రాసెస్ మనకి ఐసైట్ ఉన్న వాళ్ళలో కూడా జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళకి ఎందుకంటే ఇమేజ్ అనేది లైక్ బ్లర్డ్గా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మనకి మన ఐలో ఏముంటుందని చెప్పాను, బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుందని చెప్పాను కదండి. ఈ బైకాన్వెక్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. కానీ ఐసైట్ ఉన్న వాళ్ళు ఈ బైకాన్వెక్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుందండి. యాక్చువల్గా మనకి అది నియర్ సైట్ అవనివ్వండి, లేదంటే ఫార్ సైట్ అవనివ్వండి, ఏదైనా సరే
అదొక ఐసైట్ కదండి. ఈ మయోపియా కానీ, హైపర్మెట్రోపియా కానీ, ప్రెస్బయోపియా కానీ ఇవంతా మనకి ఐసైట్. సో ఈ ఐసైట్లో ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే అసలు ఎందుకు వాళ్ళకి ఇమేజెస్ అనేవి బ్లర్డ్గా కనిపిస్తాయి అంటే ఒకటే రీజన్, మన కంట్లో ఉన్న బయోకాన్వెక్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గడం అండి. ఓకేనా. సో మనకి దీని మీద బేస్ చేసుకొని మనకి సైట్ అనేది 3 టైప్స్ అనమాట. అది ఫస్ట్ వన్ ఏంటంటే మీకు మయోపియా, అండ్ సెకండ్ వన్ హైపర్మెట్రోపియా, అండ్ థర్డ్ వన్ మీకు ప్రెస్బయోపియా. ఓకేనా. సో యాక్చువల్గా మన కంట్లో ఉండే లెన్స్కి ఫోకల్ లెంత్ ఎంత ఉండాలంటే మినిమం 2.5 to 2.27 సెంటీమీటర్స్ ఉండాలండి. ఓకేనా. 2.5 to 2.27 సెంటీమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. అండ్ దీనికి మించి తగ్గకూడదు, దానికి మించి పెరగకూడదండి. తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుందో చూద్దాం. సో ఇది గుర్తుంచుకోండి, 2.5 to 2.27. సో ఇక్కడ చూసుకుంటే మన కంట్లో ఈ లెన్స్ యొక్క సైజ్ అనేది ఏమవుతుందంటే, అంటే చీకట్లు చూసినప్పుడు మనకి ఏముంటుంది, మన కంట్లో లెన్స్ ఉంటుంది కదా, చీకట్లు చూసినప్పుడు ఈ లెన్స్ యొక్క సైజ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. అదే మీరు వెలుతురులో చూసారనుకోండి ఈ లెన్స్ యొక్క సైజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ మ్యాక్సిమం మీకు ఎంతండి 2.5 సెంటీమీటర్స్ అని చెప్పాం కదా. సో మీకు 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమంటామంటే మనం దాన్ని మయోపియా అని అంటాం. మీకు ఫోకల్ లెంత్ ఏం చెప్పాను కదండి, అది మీకు 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే మీకు ఏం ఫామ్ అవుతుందంటే మయోపియా అనే డిసీజ్ వస్తుంది అనమాట. సో ఈ మయోపియా అంటే ఏంటంటే మీకు దగ్గరగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయండి, దూరంగా ఉన్నవి మీకు లైక్ బ్లర్డ్గా కనిపిస్తాయి అనమాట. ఓకేనా. అంటే మసకగా అలా కనిపించడం. సో 2.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, అంతకన్నా తక్కువగా ఉంటే మీకు మయోపియా వచ్చినట్టు. మయోపియా వచ్చిందంటే దగ్గరగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి బ్లర్డ్గా కనిపిస్తాయి అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇంకా మయోపియా ఆర్ నియర్ సైట్నెస్ అని కూడా అంటామండి దీన్ని. సో వీళ్ళకి ఏముండాలంటే ఫోకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండడం వల్ల మనకి యాక్చువల్గా ఏమవ్వాలి, రేస్ అన్నీ వచ్చి మీకు రెటీనాపై రిఫ్లెక్ట్ అయి పడతాయి కదండి. సో వీళ్ళు ఎంత ఉంటుందంటే మయోపియా వాళ్ళు 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ అని చెప్పాను కదా. సో తక్కువగా ఉండడం వల్ల ఈ రేస్ అన్నీ ఏమవుతాయంటే లెన్స్ నుండి మీకు రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ రెటీనాపై యాక్చువల్గా పడాలి, బట్ రెటీనాపై పడకుండా రెటీనా ఇక్కడ ఉందనుకోండి దాని ముందు మీకు అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్నే ఇలా మీకు ముందు ఫామ్ అవుతుందండి. ఇది దీనికోసం జస్ట్ అంతవరకు గుర్తుంచుకొని చాలు. దీనివల్ల మీకు ఇమేజ్ అనేది లైక్ బ్లర్డ్గా కనిపిస్తుంది అనమాట. సో దీనికోసం మనం కరెక్షన్ కూడా కావాలి కదండి, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సొల్యూషన్ కూడా వస్తుంది కదా. సో మయోపియా ఉన్న వాళ్ళు ఏం యూజ్ చేస్తే ఈ కరెక్షన్ అనేది వస్తుందంటే కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలండి. గుర్తుంచుకోండి, మయోపియా ఉన్న వాళ్ళు ఏంటంటే కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తే వాళ్ళకి మయోపియాని డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. సో కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 2.2 సెంటీమీటర్స్ అని కూడా చెప్పాను కదండి. సో 2.2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే హైపర్మెట్రోపియా అని అంటాం. నీకు హైపర్మెట్రోపియా ఉంది అంటే వాళ్ళు ఏంటి దూరంగా, రివర్స్ అనమాట. మయోపియాకి రివర్స్. మయోపియా అంటే ఏంటి దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూడగలరు, హైపర్మెట్రోపియా అంటే దూరంగా ఉన్నవి క్లియర్గా చూడగలరు, దగ్గరగా ఉండే వాళ్ళకి కొద్దిగా బ్లర్డ్గా కనిపిస్తుంటాయి అనమాట. దీన్ని ఏమంటామంటే హైపర్మెట్రోపియాని ఇంకో నేమ్ ఏంటంటే ఫార్ సైట్నెస్ అని కూడా అంటాం. అంటే వీళ్ళలో కూడా ఏంటి ప్రాబ్లం అండి, 2.27 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రెటీనాపై ఫామ్ కాకుండా రెటీనా వెనుక ఫామ్ అవుతుందండి. వీళ్ళకైతే రెటీనాకి బ్యాక్ సైడ్ ఫామ్ అవడం వల్ల వీళ్ళకి బ్లర్డ్గా కనిపిస్తుంది. సో వీళ్ళ కోసం ఏం యూజ్ చేయాలి, వాళ్ళ కోసం అయితే కాన్కేవ్ యూజ్ చేస్తాం, వీళ్ళ కోసం అయితే వాళ్ళకి ఆపోజిట్ ఎవరు కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తామండి. ఓకే. సో ఇది హైపర్మెట్రోపియా. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మీకు ప్రెస్బయోపియా అనేది నార్మల్గా కామన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తుందండి. ఇది అంటే ఇప్పుడు ముసలి వాళ్ళనే కాదు అబోవ్ 40 అలా అక్కడ వరకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూడలేరు, దూరంగా ఉన్నవి క్లియర్గా చూడలేరు, రెండు కూడా వాళ్ళకి బ్లర్డ్గా ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీనికోసం ఏం యూజ్ చేయాలి అంటే రెండు వీళ్ళలో కనిపిస్తున్నాయి అంటే అక్కడ కాన్కేవ్ని యూజ్ చేయాలి, కాన్వెక్స్ లెన్స్ రెండింటిని యూజ్ చేయాలండి ప్రెస్బయోపియా వాళ్ళు. ఓకేనా. సో వీటన్నిటిని మీరు డిక్రీజ్ చేసుకోవాలి, మన ఐ కరెక్ట్గా ఉండాలి, సైట్ ఏం లేకుండా కరెక్ట్గా ఉండాలంటే మనం ఏం తినాలి అంటే విటమిన్ ఏ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. లైక్ క్యారెట్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటామండి, లీఫీ వెజిటబుల్స్ అలాంటివన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు టీవీకి సెల్ ఫోన్స్కి దూరంగా ఉన్నా కూడా వీటి నుండి మనం తప్పించుకోవచ్చు. అండ్ ఇంకో మనకి ఏంటంటే వీటి వరకు మనం నార్మల్గా అందరం ఆర్టిఫిషియల్ లెన్స్ని యూజ్ చేసి కూడా వీటిని డిక్రీజ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ లెన్సే కాకుండా ఇంకో ట్రీట్మెంట్ కూడా ఉందండి, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా వీటిని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇది జస్ట్ హ్యూమన్ ఐ కోసం. సో ఇంతకన్నా ఎక్కువ చెప్పే పని లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాష్ లెన్సెస్ ఆర్ యూస్డ్ బై పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా కోసం మనం ఏం యూజ్ చేస్తామండి, తగ్గించాలంటే కాన్కేవ్ కదా. సో ఆప్షన్ సి. నెక్స్ట్
ఏ డిజార్డర్ ఇన్ విచ్ ఎ పర్సన్ కెనాట్ సీ ఎ డిస్టాంట్ ఆబ్జెక్ట్ క్లియర్లీ ఈజ్ కాల్డ్. చూడండి, దూరంగా ఉన్నవి చూడలేరు, దూరంగా ఉన్నవి చూడలేము. మీకు ఇందాకే చెప్పాను, మయోపియా అంటే దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూడగలము, దూరంగా ఉన్నవి చూడలేము, అంటే బ్లర్డ్గా కనిపిస్తాయి కదా. సో ఇక్కడ ఏమన్నా పర్సన్ కెనాట్ సీ ఎ డిస్టాంట్ ఆబ్జెక్ట్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ అంటే దూరంగా ఉన్నవి చూడలేకపోవడం అంటే ఏంటండి, మయోపియా కదా. సో మయోపియా కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్, where is the image of an object formed in the eye of a person suffering from a long sightedness. లాంగ్ సైటెడ్నెస్ అంటే ఏంటండి మనకి తెలుసు. అంటే ఏంటంటే లాంగ్ సైటెడ్నెస్ అంటే మనకి హైపర్మెట్రోపియా కదా, ఆల్రెడీ చెప్పాను. హైపర్మెట్రోపియా అంటే ఏంటి, మనం దూరంగా ఉన్నేవి క్లియర్గా చూడగలం, అంతే కదా. సో దీనికి ఏంటంటే మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందండి, అక్కడ మనకి బిహైండ్ ద రెటీనా. ఆప్షన్ సి కదా, ఆప్షన్ సి. నెక్స్ట్, డాష్ లెన్సెస్ ఆర్ యూస్డ్ బై పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి మనం ఏ లెన్స్ నుండి యూజ్ చేస్తాం, ఇది కూడా మనం డిస్కషన్ చేస్తాం, కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. హైపర్మెట్రోపియా అయితే మనకి కాన్వెక్స్ అండి, మయోపియా అయితే మనకి కాన్కేవ్. నెక్స్ట్ 1129 లెన్సెస్ విత్ 2 ఫోకల్ లెన్స్ ఆర్ యూజ్డ్ బై పర్సన్ సఫరింగ్ ఫ్రమ్. చూడండి, రెండింటిని యూజ్ చేస్తారు దేనికంటే మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండు ఉన్న వాళ్ళకి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇక్కడితో ఇది అయిపోయిందండి. సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం చూడండి, ఇవి డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇక్కడ ఎల్ఈడీస్ కానీ సిఎఫ్ఎల్ బల్బ్స్ ఉంటాయి కదండి, వాటిని మనం ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాం కదా. దేని గురించి అండి యూజ్ చేస్తాం అంటే, అంతకుముందు నార్మల్ బల్బ్స్ అలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సిఎఫ్ఎల్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదండి. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యాక్చువల్గా ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం వాటిని మనం యూజ్ చేస్తామండి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1131 విచ్ ఆఫ్ దీస్ డివైజెస్ యూజెస్ ఓన్లీ కాన్వెక్స్ లెన్సెస్. చూడండి ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ యూజెస్ అనేవి నేను ఇక్కడ చెప్దామని చెప్పి మీకు అక్కడ చెప్పలేదండి. సో కాన్వెక్స్ లెన్స్ అండి, మిరర్స్ కాదు. మీకు ఆల్రెడీ మిరర్స్ కోసం నేను చెప్పాను యూజెస్ కాన్వెక్స్ కాన్కేవ్ అనేవి. బట్ కాన్వెక్స్ లెన్స్ యూజెస్ ఏంటంటే లైక్ హ్యూమన్ ఐలో కానీ లేదంటే కెమెరాలో కానీ, గుర్తుంచుకొని మన హ్యూమన్ ఐలో కానీ లేదంటే కెమెరా ఉంటుంది కదండి, కెమెరాలో కానీ లేదంటే టెలిస్కోప్ ఉంటుంది కదండి, టెలిస్కోప్లో కానీ లేదంటే మైక్రోస్కోప్, ఎంఎస్ అంటే మైక్రోస్కోప్ నేను షార్ట్లో రాస్తున్నాను, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది కదండి. వీటన్నిటిలో కూడా మనం కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. కాన్వెక్స్ లెన్స్ని ఎక్కడెక్కడండి ఇంకా కొన్ని ఉంటాయి, బట్ ఒక 4-5 చెప్పాను నేను మీకు. హ్యూమన్ ఐ ఆర్ కెమెరా, నెక్స్ట్ టెలిస్కోప్, మైక్రోస్కోప్, ప్రొజెక్టర్, వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ అండి. సో ఇక్కడ మన కాన్వెక్స్ లెన్స్ని ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏముందండి మనకి మైక్రోస్కోప్. ఓకేనా. కాన్కేవ్ లెన్స్ అనుకోండి, కాన్కేవ్ని ఎక్కడంటే ఇప్పుడు మనకి ఫ్లాష్ లైట్లో కానీ చూడండి, ఇవన్నీ మనకు కాన్కేవ్ అనమాట. లైక్ బయోస్కోప్ కానీ నెక్స్ట్ ఇంకా మనకు తెలుసు బైనాక్యులర్స్ అని చెప్పి, అండ్ లేజర్లోని కార్ యొక్క హెడ్లైట్స్, వీటన్నిటిలో కూడా మనం వేటిని యూజ్ చేస్తామంటే కాన్కేవ్ అండి. ఓకేనా. సో అవి కాన్కేవ్ కోసం, ఇక్కడ కాన్వెక్స్ కోసం అడిగడిగటి మైక్రోస్కోప్. నెక్స్ట్ 1132 వైల్ వాచింగ్ 3D మూవీస్ ఇన్ ద థియేటర్. మనకి 3D మూవీస్ తెలుసు కదండి, థియేటర్కి వెళ్ళి 3D మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఒక మనకి స్పెషల్ గ్లాసెస్ అనేది ఇస్తారు. ఎందుకు వాళ్ళు స్పెషల్ గ్లాసెస్ ఇస్తారు అంటే, యాక్చువల్గా 3D ఫిల్మ్ చూసేటప్పుడు మీరు అవి తీసేసి చూస్తే మీకు అది మన హ్యూమన్ ఐకి అది చాలా ఎఫెక్ట్ కొడుతుందండి. ఓకేనా. సో దానివల్ల మనం స్పెషల్ అంటే 3D మూవీస్ చూసేటప్పుడు మనం స్పెషల్ గ్లాసెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన హ్యూమన్ ఐ అనేవి, ఎందుకంటే 3D మూవీస్లో మనకి స్పెషల్ కలర్స్ ఉంటాయి కాబట్టి, సో దానికోసం మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్, డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెరిస్కోప్. పెరిస్కోప్లో ఏం యూజ్ చేస్తామండి, మీకు ఇది చూడండి, ప్రిజం అనేది సంబంధం లేదు ఇక్కడ. మీకు కాన్వెక్స్ లెన్స్లో మనకు అక్కడ పెరిస్కోప్ అనేది ఉండదు. పెరిస్కోప్ని మనం ఎక్కడంటే పెరిస్కోప్లో యూజ్ చేసేది కాన్వెక్స్ లెన్స్ కాదండి, ఓన్లీ ప్లేన్ మిర్రర్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ హ్యావ్ ఎన్ ఆప్టికల్ లెన్స్. చూడండి, వీటిలో ఆప్టికల్ లెన్స్లో వీటిల్లో దేంట్లో ఉండదంటే, లైక్ ఇప్పుడు చూడండి టెలిస్కోప్లో కూడా నేను మీకు చెప్పాను, నెక్స్ట్ మైక్రోస్కోప్లో కూడా చెప్పాను, నెక్స్ట్ పెరిస్కోప్లో కూడా, వీటన్నిటిలో కూడా మనకు కొన్ని లెన్సెస్ యూజ్ చేస్తాం. బట్ మీకు స్టెటోస్కోప్ అనేది ఉంటుంది కదండి, డాక్టర్స్ యూజ్ చేస్తారు, వాటిలో ఎటువంటి ఆప్టికల్ లెన్స్ అనేది ఉండదండి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్, సో ఇక్కడితో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్. అసలు యాక్చువల్గా డిస్పర్షన్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ నేర్చుకునేవి ఇవన్నీ. ఒక ప్రిజం తీసుకుంటే ఇప్పుడు ఒక లైట్ అనేది మీకు సన్లైట్ ఏంటండి మనకి యాక్చువల్గా వైట్ లైట్ అని అనుకుంటాం, బట్ మీకు అది ఎన్ని అందులో మీకు 7 కలర్స్ ఉంటాయని మీకు కూడా తెలుసు, చాలా తన కన్స్ట్రక్ట్ కలర్స్ ఉంటాయని చెప్పి. సో అవేంటండి, మీకు ఒక ప్రిజంని తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు సన్లైట్ని పాస్ చేసేటప్పుడు దీని నుండి ఒక 7 కలర్స్గా ఇది మీకు స్ప్లిట్ అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను నేను మీకు అక్కడ ఎన్సీఆర్టీస్లో చెప్పేటప్పుడు. సో ఇలా స్ప్లిట్టింగ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే డిస్పర్షన్ అని చెప్పి అంటాం కదండి. సో మీకు ఇక్కడ ఏంటంటే రెడ్ లైట్కి ఏంటంటే ఇట్ బెండ్స్ లీస్ట్ అనమాట, అండ్ వైలెట్ తీసుకుంటే అది బాగా ఎక్కువగా బెండ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పాను.
నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అసలు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే వైట్ లైట్ అనేది మీకు 7 కలర్స్గా మీకు ఇక్కడ స్ప్లిట్టింగ్ అవ్వడానికి మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాము. అండ్ రెయిన్బో మీకు ఎలా ఫామ్ అవుతుందండి, రెయిన్బో కానీ సోప్ బబుల్స్లో కలర్స్ కానీ చూడడానికి వీటన్నిటికీ రీజన్ ఏంటంటే చూడండి, నేను రెయిన్బో ఫార్మేషన్ జస్ట్ చెప్తాను, మీరు దాన్ని బట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు రెయిన్బో మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఇక్కడ మనకు ఒక రెయిన్బో ఫామ్ అవ్వాలంటే మీకు ఏమో ఉండాలంటే రైన్ అనేది పడుతునేటప్పుడు అట్ ద సేమ్ టైం మీకు సన్ అనేది అంటే సన్ రే అట్లీస్ట్ ఒక్కటైనా సరే మీకు అక్కడ ఉన్న ఒక వాటర్ డ్రాప్లెట్లోకైనా సరే మీకు అది వెళ్ళాలండి. ఓకేనా, అలా లేనప్పుడు మీకు రెయిన్బో అనేది ఫామ్ అవ్వదు. సో సన్లైట్ అనేది మీకు ఏంటండి ఈ వాటర్పై మీకు వాటర్ డ్రాప్లెట్పై స్ట్రైక్ అవుతుంది. సో సన్లైట్ మీకు ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ప్రిజమ్ అంట. ప్రిజమ్ గురించి మీకు చెప్పాను కదా. సో ప్రిజమ్ మీద పడేటప్పుడు అది ఎలా మీకు అన్ని కలర్స్గా స్ప్లిట్ అవుతుందో, సో ఇక్కడ మీకు వాటర్ డ్రాప్లెట్ కూడా మీకు అక్కడ ప్రిజంలో బిహేవ్ చేస్తుంది. సో వాటర్ డ్రాప్లెట్ సర్ఫేస్ పైకి స్ట్రైక్ అయినప్పుడు కూడా మీకు అది 7 కలర్స్కి ఏమవుతుందంటే ఇలా మీకు సన్ రే అనేది సన్ యొక్క వైట్ రే అనేది మీకు అన్ని కలర్స్గా మీకు అక్కడ స్ప్లిట్ అవుతుంది అనమాట. సో స్ప్లిట్ అయ్యాక ఏమవుతుందంటే అక్కడ మీకు అక్కడ ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందండి. ఇంటర్నల్గా ఇలా మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందండి ప్రతి దాంట్లో కూడా, ప్రతి రే కూడా. సో ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగాక ఈ సర్ఫేస్ నుండి బయటకు వచ్చాక కూడా మీకు అక్కడ ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ జరిగి ఇలా 7 కలర్స్గా ఫామ్ అయ్యి మీకు అప్పుడు మీకు రెయిన్బో కనిపిస్తుందండి. ఓకేనా, సో రెయిన్బో కనబడాలంటే మీకు ఇక్కడ సన్ యొక్క రే అనేది మీకు ఏమవుతుందండి వాటర్ డ్రాప్లెట్ యొక్క సర్ఫేస్ పై పడి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ కొన్ని కలర్స్గా స్ప్లిట్ అవుతుంది, ఎందుకంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ప్రిజమ్ అని. ఓకేనా, సో ఇలా స్ప్లిట్ అయ్యాక ఏమవుతుందండి ఇన్ని కలర్స్గా స్ప్లిట్ అయ్యాక ఇవంతా మీకు ఇక్కడ ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ జరిగి మీకు సర్ఫేస్ నుండి అంటే ఈ వాటర్ డ్రాప్లెట్ సర్ఫేస్ నుండి బయటకు వస్తుందంటే అక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుందనే కదా. సో అక్కడ మీకు ఇంకా 7 కలర్స్గా ఫామ్ అయ్యి అక్కడ మీకు రెయిన్బో అనేది కనిపిస్తుందండి. సో దీన్ని బట్టి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ బై డాష్ బై డ్రాప్స్ ఆఫ్ వాటర్. సో దీన్ని బట్టి మీరు క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సిందే. రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా, రిఫ్రాక్షన్ ఆఫ్ లైటా, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైటా, డిఫ్యూజన్ ఆఫ్ లైట్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది కాదు, ఓన్లీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాదు, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుందని మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ సి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ 1136 విచ్ ఆఫ్ ద 7 కలర్స్ ఆఫ్ వైట్ లైట్ ఈజ్ లీస్ట్ డిస్టర్బ్డ్ ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ఏ ప్రిజమ్ ఆఫ్ గ్లాస్. ఏంటండి ఇందులో మనకి చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను కలర్స్లో మీకు ఇప్పుడు ఇవి మనకు తెలుసు కదండి, కలర్స్లో 7 కలర్స్ ఇక్కడ మనకి. సో ఇందులో మీకు రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ అని కూడా చెప్పాను, అండ్ ఇది మీకు ఎలా అని మీకు తక్కువగా డీవియేట్ అవుతుందని కూడా చెప్పాను కదా. సో ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో మీకు ఇక్కడ లీస్ట్గా డిస్ట్రాక్ట్ అయ్యేది ఎవరు అంటే మీకు ఎవరండి, ఓన్లీ రెడ్ లైట్ అనమాట. సో ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ 1137 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ ఆఫ్ వైట్ లైట్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్. చూడండి ఇక్కడ మనకి వైట్ లైట్లో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయండి, చాలా కలర్స్ ఉంటాయి, బట్ మీకు హైయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది ఇప్పుడే కూడా చెప్పాను నేను మీకు రెడ్ లైట్ అని చెప్పి. ఓకేనా, సో ఆప్షన్ సి. నెక్స్ట్ 1138 వెన్ వైట్ లైట్ విచ్ ఈస్ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్. అంతే కదా, వైట్ లైట్ అనేది మనకు మిక్చర్ ఆఫ్ 7 కలర్స్ పాసెస్ త్రూ ఏ ప్రిజమ్ వై ఇట్ ఈస్ డిస్పర్స్డ్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే ఒక ప్రిజమ్ నుండి మీకు వైట్ లైట్ అని వెళ్ళేటప్పుడు 7 కలర్స్గా వెళ్తుంది, అది ఎందుకు మీకు అక్కడ అలా డిస్పర్స్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. రీజన్ ఏంటంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది కదా, అంతే కదా. సో ప్రిజంలోకి వెళ్ళాక అవన్నీ ఏంటంటే రెడ్కి ఒక డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి కదండి. సో రీజన్ అంటే అదేనండి, వాటికి డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ స్పీడ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ అలాంటిది ఎక్కడుంది, 7 కలర్స్ ఆఫ్ వైట్ లైట్ పాస్ త్రూ గ్లాస్ ప్రిజమ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్, ఆప్షన్ బి చూడండి. ఓకే, నెక్స్ట్ ఓకేనండి, ఇక్కడతో మీకు టోటల్గా లైట్ అనే టాపిక్ పెద్ద టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది, బట్ ఎలక్ట్రిసిటీ కోసం నేను ఇంత ఇంట్రడక్షన్ అయితే నేను మీకు ఇవ్వనండి, బిట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, అలా ఫిట్